ఆకులన్నీ అయిపోయినాయిలే, ఇంకేం కామ్గా చనిపోతాయిలే అనుకుంటే ఈ గడ్డను తినేయటం మొదలుపెట్టేశాయండి. మొత్తం గడ్డలంతా కూడా రంధ్రాలు చేసేసి లోపల గడ్డ లోపల ఉండేటివన్నీ తింటం మొదలుపెట్టాయి. ఇంకా ఈ విధంగా వీటి మీద ఇలా వచ్చాయి కదా, ఇంకా వీటిని చూడండి. ఇవి నేను ఇంకా సీడ్స్ వేసుకున్నాము. చలికాలంలో మనకి ఇంకా చిక్కుడుకాయలు వస్తాయి కదా, అవన్నీ కూడా మొలకలు వచ్చాయి. వీటన్నింటికి కూడా ఎఫిడ్స్ వచ్చేసాయండి. ఎఫిడ్స్ అనేటివి బాగా స్టార్టింగ్లోనే మనం కంట్రోల్ చేయకపోతే ఇంకా మన చలికాలంలో మొక్క పెద్దదైపోయిన తర్వాత వీటిని కంట్రోల్ చేయటం కష్టమైపోతుంది. సో ఈ ఎఫిడ్స్ను మనం స్టార్టింగ్ స్టేజ్లోనే మనము కంట్రోల్ చేసుకోవాలి. ఒకవైపు క్యాటర్పిల్లర్స్ చూశారు, ఒకవైపు ఎఫిడ్స్ చూశారు కదా. పచ్చిమిర్చి మొక్కకి ఆకుముడత అనేది బాగా వచ్చేసిందండి. ఈ ఆకుముడత వల్ల ఈ ఆకులన్నీ చిన్నగా వచ్చినాయి. పచ్చిమిర్చి వస్తున్నాయి 1-2 కాయలు కానీ ఆకులన్నీ కూడా చిన్నగా ముడతలు పడిపోయినట్లు వచ్చినాయి. ఇంకో మొక్కలో కూడా చూపిస్తాను. అవన్నీ కూడా వెనకకు ముడుచకపోయినాయి. ఈ మొక్కను చూడండి, ఇలా వెనకకు